హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైత్రిక ఎంజే టాక్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ పులావ్ అండి. మొన్న మేము మార్కెట్కి అయితే వెళ్ళాము. మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకు ఇన్స్టెంట్ పులావ్ ప్యాకెట్ అయితే కనిపించింది. ఎలా ఉంటుందా ఏంటా అని ట్రై చేద్దామని ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నామండి. ఈ ప్యాకెట్ వచ్చేసి 500 గ్రామ్స్ అండి, అంటే హాఫ్ కేజీ రైస్ అనమాట. సో ఇది నాకు వచ్చేసి కాస్ట్ 60 రూపీస్ అయితే పడిందండి. పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనకి ఇక్కడ అయితే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయండి. మీకు కావాలంటే ఒకసారి చదువుకుని కూడా ఈ పులావ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. అందుకన్నా ముందు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మనకి ప్యాకెట్ ఓపెన్ చేశాక ఇందులో మిల్లీ మేకర్, హాఫ్ కేజీ రైస్, ఒక బిర్యానీ ఆకు అండ్ అలాగే మనకి కసూరి మెతి అన్నది ఇచ్చారండి. ఇందులో మనము ఈ పులావ్ రైస్లో చికెన్ అన్నది యాడ్ చేసుకోవచ్చండి, అది మన ఇష్టం. నేనైతే ఇక్కడ వెజ్ పులావ్ అయితే చేస్తున్నాను. దానికి నేను ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, ఒక క్యారెట్ అండ్ 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని అయితే యాడ్ చేసుకోవాలండి. క్యారెట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని క్యారెట్ అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. క్యారెట్ సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి 1 మీడియం సైజ్ టొమాటో అన్నది యాడ్ చేసుకోవాలి. టొమాటో కూడా బాగా మగ్గిపోవాలండి. బాగా మగ్గిపోయిన తర్వాత మిల్ మేకర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. మిల్ మేకర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని దీన్ని అయితే ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలండి. మిల్ మేకర్ అప్పుడు సాఫ్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇందులోకి రైస్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇక్కడ నేను 2.5 గ్లాసెస్ రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో మనము ఏ మసాలాలు అయితే నేను యాడ్ చేయట్లేదండి. మనకి రైస్లోని మసాలా పౌడర్ అన్నది మిక్స్ చేసే ఇచ్చారండి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది ఈ రైస్. ఇంకా ప్రిపేర్ చేయకుండానే అరోమా అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పులావ్ని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి ఇక్కడ ఈ రైస్ని. ఇప్పుడు ఇందులోకి నేనైతే 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి. 2.5 గ్లాసెస్ రైస్ అని చెప్పాను కదా, సో 5 గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసుకుని రైస్ని అయితే ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 2.5 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ అయితే రానివ్వండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ పాటు కదపకుండా ఒక సైడ్ అయితే ఉంచేసేయండి. 10 మినిట్స్ తర్వాత ప్రెషర్ అన్నది పోతుంది కదా, సో ప్రెషర్ పోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడండి. పులావ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, ఇన్స్టెంట్ పులావ్ అన్నది 10 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి, అంతేనండి. ఒకసారి మీరు కూడా ఇన్స్టెంట్ పులావ్ని అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే బాగుంది. ఫైనల్లీ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.